మహావతార్ బాబాజీ గురించి మీరు వినే ఉంటారు, లేదా లాహిరి మహాశైలు గురించి బాగా తెలుసు కదండి. లాహిరి మహాశైలు, మహావతార్ బాబా వీళ్ళ గురించి విని ఉంటారు. ఈయన ఒకసారి లాహిరి మహాశైలు ఒక నాస్తికుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది, లేదా నాస్తికుడే ఈయన దగ్గరికి రావడం జరిగింది. ఆయన స్నేహితులు ఒకరిని తీసుకొస్తే వాడంటాడు, మీరు నాకు భగవంతుడిని చూపిస్తేనే భగవంతుడు ఉన్నాడని నేను అంటానన్నాడు. అంటే నేను మా గురువుల్ని చూశానయ్యా, మా గురువులు చక్కటి యోగులు, ఆయన భగవంతుడున్నాడని చెప్పారు, లేదా ఆయనే భగవత్ స్వరూపులు అని చెప్పారు. ఈ మాట చెప్పగానే అయితే మీ గురువు గారిని చూపించండి అన్నారు. అప్పటికే ఆయన 2500 సంవత్సరాలు జీవించున్నారు మహావతార్ బాబా. ఇలా చెప్పగానే లాహిరి మహాశైలు వెంటనే ఆయన గురువుల్ని స్మరణం చేసుకున్నారు. ఆయనకు ఒక వరం ఉంది, నాయన నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు తలుస్తావో నేను అక్కడ ప్రత్యక్షమవుతానని ఆయన గురువు ఆయనకు వరం ఇచ్చారు. ఈ వరం ఇవ్వడం కారణంగా ఒక్కసారి తలుచుకోగానే మహావతార్ బాబా ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమవగానే ఆ నాస్తికుడు చూసి కాళ్ళ వేళ్ల మీద పడి వేడుకుని నేను ఇక మీదట ఆస్తికుడిగా మారతాను అన్నట్టు. అనగానే అక్కడికి కథ ముగిసింది. కానీ ఈ బాబా వారు శిష్యుడిని ఎంత గట్టిగా మందలించారో తెలుసా అండి. ఏ జీవి అయినా కూడా పరిణామ క్రమంలో ఒక జన్మలో నాస్తికుడిగా ఉంటాడు, ఇంకో జన్మలో ఆస్తికుడిగా ఉంటాడయ్యా. ఒకడు దేవుడు లేదని చెప్పినంత మాత్రాన దేవుడికి వచ్చినటువంటి నష్టమేమైనా ఉన్నదా? ఈ మాత్రానికి తపోయోగ నిష్టలో ఉన్నటువంటి నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చావా, కనుక ఈ రోజు నుంచి నేను నీకు అవసరమైనప్పుడు కనబడతాను తప్ప పిలిచినప్పుడు కనబడను అన్నాడు. ఆ ఒక్కడికి చేసినటువంటి సహాయం వల్ల ఈయనకు పడినటువంటి శిక్ష అది. కనుక వాడెవడో మాట్లాడుతున్నాడంటే వాడికి యోగం లేకపోతే మనం ఏం చేస్తాం? మనకి యోగం అబ్బింది కాబట్టి మనఃపూర్వకంగా హృదయాన్ని భగవంతుడి మీద నిలిపి జన్మని సార్థకం చేసుకోవాలి.